చెప్పిన దానిలో ఇప్పటికీ కూడా ఎంతో మంది మెజారిటీ% పేర్లు మనం అనుకోవద్దు, కానీ 100 మందిలో 70 మంది ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత జీవితం ఎదుగుదల కోసమే పనిచేస్తున్నారు, కానీ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఏం చేస్తాం, పరిస్థితులు అలా ఉన్నాయి. ఎస్, సమయం తక్కువ ఉంది, అన్యదా భావించొద్దు. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్, నాకు తెలిసినంత వరకు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా ప్రజాస్వామ్యం వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్ గెలిచిన తర్వాత గమనిస్తా ఉన్నారు. కానీ చాలా ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. రామోహన్ గారు ఒక్క నిమిషం, సమయం అయిపోయింది, ప్లీజ్. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. ఇస్తాను సార్, ఒక్క నిమిషం, లాస్ట్ లో మళ్ళీ మీకు ఇస్తాను. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్, కేసీఆర్ గారు ఇదే నక్సలైట్ ఉద్యమాన్ని సమర్థించారని గుర్తు నాకు. ఆయన ఉద్యమం చేసినప్పుడు ఆయాలు సమర్థించి ఇవాళ విమర్శించడం మరి ఏమి రాజకీయ విధానం అన్నది రామ్మోహన్ గారే చెప్పాలి. రెండోది, నక్సలైట్లు ఉద్యమం ఏంటంటే ప్రజల తరపున, అంటే గిరిజన ప్రాంత ప్రజల తరపున, ప్రభుత్వం తరపున, ప్రభుత్వానికి మధ్య పోరాటం అండి. అది రాను ఏమైందంటే నక్సలైట్లకి పోలీసులకి మధ్య ఉద్యమం కింద మారిపోయిందండి. రాజకీయ నాయకులు ఏం చేశారంటే తెలుగుగా వాళ్ళ పక్క నుండి పోలీసుల్ని వాళ్ళని తగులెట్టించి వాళ్ళిద్దరి మధ్య ఉద్యమంగా మారడంతో ఆ ఉద్యమం యొక్క రూపురేఖలా మారిపోయినాయి. ఇక ఉద్యమం అంటేనే ఇప్పుడు అంటున్నారు కదా, వాళ్ళని ఎందుకు కొట్టారు, వీళ్ళు ఎందుకు కొట్టారు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళ మీద కానీ కొంతమంది వ్యక్తుల మీద టీఆర్ఎస్ తెలంగాణ వాదులు అనేక ఆరోపణలు చేశారు, అనేక మంది హెచ్చరికలు చేశారు. అదేంటంటే ఉద్యమంలో భాగం. అది వీళ్ళకొక రూలు వాళ్ళకొక రూలు ఉండదు. మరొక విధానం ఏంటంటే ఇప్పుడు ఏ ఉద్యమం కూడా సార్ ఏదో అణిచేస్తాం, మాకు ఇవాళ గవర్నమెంట్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి మేము అణిచేస్తామంటే అణిచివేయడం అనేది సాధ్యం కాదండి. అలాగే తుపాకీ కొట్టడం ద్వారా మేము మార్పు తీసుకొస్తాం, మా కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని మేము కంటిన్యూ అవుతామంటే కార్ల్ మార్క్స్ సిద్ధాంతానికి, మావోయిజానికి, లెనినిజానికి ఈ రోజున లేదు, స్థానం లేదు. ఇవాళ రష్యాలోని చైనాలోనే లేదు. సో తుపాకీ కొట్టడం ద్వారా సాధించడం ఇంపాసిబుల్. అలాగే పోలీసులు కూడా నక్సలిజం అయిపోయింది కాబట్టి మాకు తిరిగిలేదు అనుకోవడం కూడా తప్పు. అణచివేతలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఎక్కడైతే ఉన్నాయో ఏదో ఉద్యమం ఏదో రూపంలో పూర్తూనే ఉంటుంది. అది తుపాకీ కొట్టంతో పోరాడతారా, సోషల్ మీడియాతో పోరాడతారా, లేదా ప్రజాస్వామ్యయుతంగా పోరాడతారా అనేది అది ఆయా సందర్భాలను బట్టి వస్తుందండి. ఒక్కటి సార్ చివరిగా చెప్పండి, అక్షర్ సత్య గారు ఒక్కటి చెప్పండి చివరిగా, ప్రజల్లో కూడా విపరీతమైన మార్పు రావాలంటారా? ఎందుకంటే ప్రజలు స్వార్థపూరితంగా ఆలోచించినంత కాలం నాయకులు కూడా స్వార్థపూరితంగానే ఉంటున్నారు. ఎక్కడ డెవలప్మెంట్ అనేది అక్కడికి ఆగిపోవడానికి గల కారణం ప్రజల యొక్క ఆలోచన తీరు కూడా ఒక ప్రధాన కారణం అనుకోవచ్చా? సార్, ప్రజల ఆలోచన విధానం బాగోక డెవలప్మెంట్ ఆగిపోలేదండి. ఇప్పుడు ప్రజల ఆలోచన విధానం మారింది. ఒకప్పుడు సామాజిక స్పృహ, సామాజిక లక్ష్యంతో ఉమ్మడిగా ఆలోచించేవారండి, సమిష్టి నిర్ణయాలు తీసుకునేవారు. ఈ రోజు వ్యక్తిగత స్వార్థం. నా చిన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఊరు వస్తుంటే 10-15 మంది పిటిషన్ పట్టుకొచ్చి మాకు సాకల చెరువు కావాలి, మా ఊరికి ఇది కావాలి, మాకు రామాలయం. మీరు చెప్పింది కరెక్ట్ సార్, కానీ ప్రజలు ఎన్నుకునే విషయంలో, ఎమ్మెల్యేలు ఎన్నుకునే విషయంలోనే రాంగ్ వెళ్తున్నారు కదా. ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళు కోటేశ్వరంలో మెజారిటీ% ఉన్నారు, అందరిని నేను అంటలేదు. అసలు ఎమ్మెల్యేని ఎన్నుకోవడమే తప్పు, అక్కడే తప్పు పడుతుంటే ఇక ప్రజల యొక్క ఆలోచన ధోరణిలో ఎక్కడ మార్పు వచ్చినట్టు అంటారు మీరు చెప్పండి. అవునండి, ఖచ్చితంగా. ఇప్పుడు ప్రజలు సామాజిక దృష్టితో ఆలోచించడంలే. నాకు నాకు స్కీమ్ ఇచ్చాడే లేదా, నాకు 1000 రూపాయలు ఇచ్చాడు లేదా, అదే కదా జరిగేది, ప్యాకెట్ ఇచ్చాడే లేదా, నాకు అక్కడే తప్పు పడుతుంది, తర్వాత మొత్తం కూడా రాంగ్ అయిపోతుంది. అవునండి, ప్రజలు డబ్బులు తీసుకుని బిర్యానీ తీసుకుని ఓట్లు వేసినంత సేపు ఇటువంటి నాయకులు ఉంటేనే ఉంటారు. అయితే మన టాపిక్ వేరు కాబట్టి ఇప్పుడు గిరిజనుల గురించి మాట్లాడుకోవాలి కాబట్టి గిరిజనుల్లో కూడా ఒక స్పృహ పెరిగిందండి. అన్ఎంప్లాయ్మెంట్ ఉండేది కాబట్టి నక్సలైట్లో జాయిన్ అయ్యేవారు. ఇవాళ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంది, వాళ్ళకి అమ్ముకునే పండించే పండుకోవడానికి ప్లేస్ ఉంది, రోడ్లు, హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నక్సలైట్ల ఉద్యమం తరపున వెళ్తాంలే. అందుకని ఉద్యమం బలహీన పడుతుందండి. ప్రజల్లో కూడా, గిరిజన ప్రాంత ప్రజల్లో కూడా ఆలోచనలో మార్పు వచ్చింది. ప్రజలు గిరిజన ప్రాంత ప్రజలు నక్సలైజ్ వైపు వెళ్లకుండా ప్రభుత్వాల వైపు వస్తున్నారండి. ఎస్, అక్షర్ సత్యం గారు సమయం అయిపోయింది. ఓకే, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు అక్షర్ సత్యం గారు. ధన్యవాదాలండి. ఎస్, ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు, ధన్యవాదాలు. రామ్మోహన్ గారు ఏదో చెప్తున్నారు, 30 సెకండ్స్ చెప్పండి, ఏదో చెప్తున్నారు మీరు. ఇక్కడ ఏం చెప్తానండి, నేను చెప్తున్నా అంటే ఎక్కడ కూడా ఉద్యమాలు పుట్టొద్దు, ఉద్యమాలు ఉండదని ఎక్కడ చెప్పట్లేదు నేను. ఏదైతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగం వ్యతిరేకంగా నడిచే ఉద్యమాలు నడవవు. సారా వ్యతిరేక ఉద్యమం గమనిద్దాం, తెలంగాణ ఉద్యమం గమనిద్దాం, విద్యార్థి ఉద్యమం గమనిద్దాం, అస్సాంలో ప్రఫుల్ల కుమార్ ఉద్యమం గమనిద్దాం. ఇవన్నీ గమనిస్తే వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలను ఐక్యం చేసి
సక్సెస్ అయిన ఉద్యమాలు ఇవన్నీ. Right. నక్సలైట్లు కూడా ఈ యొక్క పంతా సో మార్చుకొని, తుపాకీని వీడి తుపాకీని పందా పక్కన పెట్టి మార్చుకోవాలని చెప్తారు మీరు. ప్రజాస్వామ్యంలో రైట్ రైట్ మీరు చెప్పింది అర్థమైంది. హింస ద్వారా ఏం జరగదు. రైట్ హింస ద్వారా ఏం జరగదు. కేవలం ప్రజాస్వామ్యంలో ప్రజలు Exactly. ఐక్యం చేసి ప్రజల యొక్క అందరినీ ఒక దగ్గర తీసుకొని వాళ్ళ యొక్క మనోభావాలను మార్చి వాళ్ళ యొక్క మనకు సిద్ధాంతాలు వాళ్ళకు నేర్పించి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి ప్రజలను జాగృతం చేసి ఈ ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తున్న రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నిర్మాణం చేస్తే ఎవరైనా హర్షిస్తారు. Right, sir. అంతేగాని ఎవరు తప్పు చేస్తే అని కొడతా, నాకు కోపం వస్తే తుపాకీ తీసుకొని కాల్ చేస్తా అని అడవిలో ఉంటా అంటే అడవిలో ఉంటే నీ యొక్క సిద్ధాంతం ప్రజలకు ఎట్లా అర్థమవుతుంది? నువ్వేం చెప్పగలుగుతావు? రైట్ ఇప్పుడు ఇందాక అక్షర సత్యం గారు అనేది అదే గతం ఇందాక అక్షర సత్యం గారు అన్నారు మీ గతంలో మీ కేసీఆర్ అడిగిలో దాక్కొని ప్రాణం కాపాడుకోవడానికి నీకు సమయం సరిపోతలేదు. Right, sir. నీ సిద్ధాంతం ప్రజలకు ఎట్లా అర్థమవుతుంది? రైట్ ఇది మార్చాల్సిన అవసరం ఉంది. రైట్ సార్ రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి రామ్మోహన్ గారు, ధన్యవాదాలు పాపిరెడ్డి గారు, ధన్యవాదాలు అక్షర సత్యం గారు. ఏది ఏమైనప్పటికీ